ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు విడుదల చేయడంపై తెలంగాణ అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కృష్ణా బోర్డు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సో ఈ రోజు కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చేటువంటి ఈ అంశంలో ఎలాంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎస్ఐ మరికాసేపట్లో జలసౌదాలో అత్యవసర సమావేశం కాబోతుంది. ఈ అత్యవసర సమావేశంలో మాత్రం తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇరిగేషన్ ముఖ్య అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. కృష్ణా రివర్కు సంబంధించిన మాత్రం ఒక పక్క నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం డ్యాముకు సంబంధించిన మాత్రం నీటి నిల్వ కావచ్చు, అదేవిధంగా వాడుకోవడం పైన కూడా ఈ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా నాగార్జున సాగర్ డ్యామ్ని మాత్రం ఇప్పటివరకే కృష్ణ పరిధిలోకి తీసుకురావడం, కృష్ణకు సంబంధించిన మాత్రం కృష్ణ బోర్డు పరిధిలోకి ఏ విధంగా తీసుకొస్తారని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటివరకే అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. దీంతో పాటుగా నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీకి వదలడం పట్ల కూడా ఇప్పటివరకు కృష్ణ బోర్డును కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత మాత్రం ఇలా వాడివేడిగా కూడా చర్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రతిపాదనలు కాకుండా కూడా కొత్త ప్రతిపాదనలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఇప్పటివరకే ఏపీ ప్రభుత్వం మాత్రం నీటిని వాడుకుందని చెప్పేసి కూడా తెలంగాణ ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణకు మాత్రం ఏదైతే నీటిని వాడుకోవడానికి ఉపయోగించుకోవాలని భావిస్తుందో అంతకంటే ఎక్కువ టీఎంసీల నీటిని కూడా ఏపీ ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ పైన కూడా ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగబోతుంది కాబట్టి కృష్ణ బోర్డు ముందు తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఎలాంటి అంశాలను కూడా లేవనెత్తబోతున్నారు, అదేవిధంగా కృష్ణ బోర్డు పరిధిలోకి నాగార్జున సాగర్ తీసుకురావడం పట్ల ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ విషయంపైన కూడా వాడివేడిగా చర్చ ఏ విధంగా కొనసాగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో మాత్రం నీటి పంపకాలు కావచ్చు, అదేవిధంగా ఏపీ తెలంగాణ నీటి వాడకాల విషయాలపైన కూడా ఎలాంటి అంశాలపైన చర్చ జరపబోతున్నారు, కృష్ణ బోర్డు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా మరికాసేపట్లో సమావేశం ప్రారంభమైన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రవీణ్, అలాగే ముఖ్యంగా అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరమే ఎందుకు ఈ రకమైనటువంటి వివాదాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి? దానికి గల కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ నీటిపారుదల శాఖకు సంబంధించి? ఏపీ మాత్రం ఇప్పటివరకే నీటి వాడకం పైన కూడా గతం నుంచి అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఏపీకి సంబంధించిన నీటి వాడకాలు ఎంతైతే ఉన్నాయో వాటన్ని టీఎంసీల నీటిని ఇప్పటివరకు ఏపీ వాడుకుంది. తాగునీటి అవసరాలకు కావచ్చు, అదే సాగునీటి అవసరాలకు కూడా వాడుకుంటుంది. కానీ తెలంగాణకు కేటాయించిన నీటిని ఏ విధంగా వాడుకుంటుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో అంటే ఎన్నికల కూడా వచ్చిన తర్వాత మాత్రం నాగార్జున సాగర్ డ్యామ్ పైన అటు ఏపీ అధికారులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ అధికారులు కూడా సమావేశం అక్కడే ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సమావేశం మాత్రం అయ్యి నీటికి సంబంధించిన కొంతవరకు పంపకాల విషయంలో గతంలో ఏ విధంగా అయితే కేటాయింపులు జరిగావో అదే విధంగా వాడుకోవాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం నీటిని ఎక్కువ వాడుకుంటుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కూడా చేసింది. అప్పుడు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా కృష్ణా బోర్డుకు సంబంధించినంత వరకు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కూడా ఏపీకి సంబంధించిన మాత్రం నీటిని వాడుకునే విషయంలో మాత్రం ఎక్కడ కూడా వాడుకోవద్దు, గతంలో కేటాయించిన కేటాయింపుల ప్రకారం మాత్రమే వాడుకోవాలని చెప్పేసి కూడా గతంలో కూడా సూచనలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ తాజాగా కూడా మరోసారి కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం నీటిని వాడుకోవడం పట్ల కూడా తెలంగాణ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. కాబట్టి మరికాసేపట్లో కృష్ణ బోర్డు ముందు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఎలాంటి అంశాలను నిలబెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి సాయి. ప్రవీణ్, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గతంలో కొంత ఇనిషియేటివ్ కనిపించింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటువంటి వైఖరి ఏ విధంగా ఉంది? వారు ఏ విధంగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యకు సంబంధించి పరిష్కారానికి ఏ రకమైనటువంటి అడుగులు వేద్దాం అనుకుంటున్నారు? కృష్ణా బోర్డు ముందు మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వాళ్ళ వాదనలు వినిపించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. కేంద్ర జలశక్తికి కూడా తెలంగాణ సంబంధించిన కృష్ణా బోర్డు అధికారులు కూడా తెలియబోతున్నారు. తెలిపిన తర్వాత మాత్రం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తెలంగాణకు అదేవిధంగా ఏపీకి ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వాలకు ఎలాంటి సూచనలు చేస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇవాళ జరగబోయే సమావేశం మాత్రం కొంతవరకు ఆటగా కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ పైన కూడా ఏపీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఏపీకి సంబంధించిన పోలీసులు కూడా భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. అలాంటి సమయంలో కూడా కేంద్ర జలశక్తి కూడా అందులో జోక్యం చేసుకున్న తర్వాత మాత్రం ఎవరికి ఎన్ని కేటాయింపులు చేస్తే మాత్రం అదే విధంగా కూడా నీటిని వాడుకోవాలనే దానిపై కూడా ఒక సూచనలు చేసింది. తాజాగా కూడా ఏపీకి సంబంధించినంత వరకు 5 టీఎంసీల నీటిని వాడుకోవడం పట్ల
తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఆ కేంద్ర జలశక్తి ఏ విధంగా రీప్లే ఇస్తుంది ఈ అంశంపైన దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి సాయి. రైట్, థ్యాంక్ యూ.